హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్లోకి డిజైనర్కి అయితే స్వాగతం అండి. ఈరోజు అయితే నేను మరొక డిజైన్ వేస్తున్నానండి. అది మీకు చూపిద్దామని ఒక వీడియో తీస్తున్నాను. ఇక్కడ హ్యాండ్స్ 2 అండి. ఇక్కడ పైది ఒక డిజైన్ నుండి తీసుకున్నాను, కిందిది ఒక డిజైన్ నుండి తీసుకున్నానండి. ఇవి రెండు కలిపి వేరే వేరే డిజైన్ నుంచి నేను కలెక్షన్ చేసుకున్నా. కానీ రెండు డిజైన్స్ కొద్దిగా సేమ్ ఉన్నాయండి. పైన బుట్టి ఒక్కట్లేదు. తర్వాత మన క్లాత్ మీద ఎలా అడ్జస్ట్ చేయాలో చూపిస్తాను. ఇది క్లాత్ శారీ బార్డర్ అండి. వాళ్ళు సపరేట్ బ్లౌజ్ తెచ్చుకున్నారు. ఇది శారీలో ఉన్న డిజైన్ నేను తీసుకొని క్లాత్ ఇలా డిజైన్ వేస్తున్నానండి. మనం డిజైన్ ఎక్కడైతే పడుతుందో అక్కడ మనం సెట్ చేసుకోవాలని చెప్పాను కదా ఇంత ముందుకు నెట్టేసే దాంట్లో. సేమ్ అదే విధంగా అండి. నాకు క్లాత్ ఎక్కడైతే నీట్గా పడుతుందో అక్కడి స్టార్ట్ చేద్దామని ఫస్ట్ అయితే ఈ గోల్డ్ కలర్ ఉంది కదండి, ఆ గోల్డ్ కలర్ లైన్ను నేను సెలెక్ట్ చేసుకుందామని ఫిక్స్ అయినానండి. ఫస్ట్ నేను చెక్ చేసుకుంటున్నాను, అంటే ఏ డిజైన్ లైన్లో పడుతుందా లేదంటే పడదా, అవుట్లైన్లో వస్తుందా లేదా అనేది నేను చెక్ చేస్తున్నా. కానీ ఈ డిజైన్ అనేది రాలేదండి. అందుకనేసి నేను చెక్ చేసుకొని క్లాత్కి అడ్జస్ట్మెంట్ అవుతుందా లేదని చూసుకున్నాను, కానీ అవ్వలేదు. అందుకని డైరెక్ట్ నేను అవుట్లైన్ అనేది ఇక్కడ లైన్ ఇచ్చినారు కదా, ఆ లైన్ అనేది నేను ఫిక్స్ చేసి ఓకే చేసేసిన అండి. ఇప్పుడు ఇక్కడ క్లాత్ నేను మడత పెట్టానండి కొద్దిగా, ఎందుకంటే పీసులు కొద్దిగా అట్లా లేవకోకుండా నేను కింద అనేది కొద్దిగా ఫోల్డ్ చేశాను. మీరు లేదంటే కొద్దిగా కుట్టేసుకొని కూడా డైరెక్ట్ మిషన్ మీద పెట్టుకోవచ్చు. కుట్టేసుకుంటే ఇంకా కొద్దిగా నీట్గా వస్తుందని నేను ఫస్ట్ టైం కొద్దిగా ట్రై చేశాను. అందుకనేసి అలా చిన్నగా మడత పెట్టేసి కరెక్ట్ ఆ లెవెల్లో పడేటట్టు నేను చూసుకున్నానండి. అంటే అది పైకి వెళ్ళకూడదు, కిందికి వెళ్ళకూడదు, సెంటర్లో పడేటట్టు నేను అనేది క్లాత్ని అడ్జస్ట్ చేసుకున్నాను. చూడండి, మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇక్కడ చిన్నగా అనేది నేను మడత పెడుతున్నాను అండి. అంటే ఫస్ట్ మడత పెట్టడం రాదు కదా, అందుకని అది ఎక్కడైతే వస్తుందో అక్కడ వచ్చే కాడ నేను మడత పెట్టుకుంటా. ఇలా మడత పెట్టి అవుట్లైన్ అనేది వేస్తున్నాను. ఫస్ట్ దీనికి శారీలో లైట్గా గ్రీన్ ఉందండి, అంటే అది గ్రీన్ కూడా కాదు, అది లైట్ కలరు. అది వేద్దామని ఫిక్స్ అయ్యాను, కానీ ఇది డిజైన్ అనేది కలర్కి అంతగా లుక్ అనిపించలేదు. అందుకని నెక్స్ట్ నేను తర్వాత మార్చానండి, అది కలర్ కూడా చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కట్ వర్క్ డిజైన్ అండి. ఈ కట్ వర్క్ డిజైన్ కూడా నేను స్టార్ట్ చేసేస్తున్నాను. ఇదండి వచ్చేసింది, ఇట్లా వచ్చిందంటే సెంటర్లో ఫ్లవర్ వస్తుంది. ఇలా నీట్గా వస్తుందని నేను చూశాకే డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. అంటే ఇవి 3 డిజైన్స్లో నుంచి నేను కలెక్ట్ చేసుకున్నానండి ఈ డిజైన్స్ బార్డర్స్ అనేది. ఇది చిన్న హ్యాండ్స్కి వస్తాయి కదా, చిన్న హ్యాండ్ బార్డర్ అనేది కింద వేసుకున్నానండి. పైన సేమ్ అదేదే ఇంకో డిజైన్లో నుంచి నాకు కరెక్ట్ చిక్కిందండి. సేమ్ పర్ఫెక్ట్గా అదే డిజైనే పైన చిక్కింది. చూడండి, మొత్తం పింకు బ్లౌజ్ పింక్ వచ్చిందండి, అందుకని నేను పింక్ వేసాను. అవుట్లైన్ నేను గ్రీన్ వేసాను కదా, మళ్ళీ కలర్ అనేది నేను చేంజ్ చేస్తాను. తర్వాత రెండో స్టెప్ పింక్ అనేది వేసేస్తుందండి. ఇక్కడ మధ్యలో ఉన్న హోల్కి కుందమ్స్ అయితే మనం పెట్టుకుంటే హైలైట్ అవుతుంది. ఇలా క్లాత్తో వేస్తే ఎలా ఉంటుందనేది నేను వేసాను ఆల్రెడీ. ఇంతకుముందుకు వేరే వాళ్ళు పెద్ద మిషన్లు వేశారు, కానీ చిన్న మిషన్లో వేద్దామని నేను ఇలా ట్రై చేశానండి. ఇది శారీలో కలర్ ఉంది కదండి, ఆ కలర్ వేశాను. ఏమంటే నాకు ఆ కలరు అంతగా కనిపించలేదు. కానీ ఇంకా వేశాక ఎందుకు చేంజ్ చేయలే, ఏదో కొద్దిగా డిజైన్ ఉన్నట్టు ఉంటుందని ఆ డిజైన్ అలాగే కంటిన్యూ చేశానండి. అంటే శారీలో 2 కలర్స్ ఉన్నాయి కదా, శారీలో మీకు కనిపిస్తుందో రౌండ్ కలర్లో, అది కొద్ది బాగా మ్యాచ్ అయింది. కానీ వేసేసరికి కొద్దిగా డల్ అనిపించింది. కానీ ఇంకా అలాగే కంటిన్యూ చేసేసినండి. కింద ఫ్లవర్స్ ఒకటే కదా అని మేనేజ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ చూడండి, మొత్తం అయిపోయిందని చెప్పాను కదా, గ్రీన్ బదులు మళ్ళీ నేను శారీ కలరే వేసానండి. నాకు గ్రీన్ అనేది పెద్దగా అట్రాక్షన్గా కనిపించలేదు, అందుకనే గ్రీన్ పైన నేను మళ్ళీ శారీ కలరే వేసేసానండి. దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు డిజైన్ అనేది. మొత్తం టోటల్ కింద అవుట్లైన్ అయితే ఇలా వచ్చేసిందండి. ఇలా మొత్తం నేను అనేది రెడీ చేసుకున్నాను డిజైన్. ఇప్పుడు మీకు పైన చూపిస్తాను. పైన కూడా సేమ్ కింద బార్డర్ పైన కూడా వచ్చిందండి. నాకు ఈ డిజైన్ అస్సలు చాలా నమ్మలేదు. సేమ్ డిజైనే వేరే డిజైన్లో వచ్చిందండి. అది కూడా పైన రౌండ్స్ వచ్చినాయి కదా, అది రాకోకుండా జస్ట్ కింద కట్ వర్క్ డిజైన్ మాత్రమే వచ్చిందండి. నేను అది అనుకోలేదు సేమ్ ఉంటుందని, కట్ వేసాక తెలిసింది సేమ్ ఉందని. నేను ఇలా రెడీ చేసుకున్నా. చూడండి, సేమ్ కిందిది పైది సేమ్ నాకు డిజైన్స్ అనేవి చిక్కినాయి. 3 డిజైన్స్ నుంచి తీసుకున్నాను ఈ డిజైన్స్ నేను. హ్యాండ్కి ఎక్కువ మనం హ్యాండ్కే కదండి హైలైట్ చేసుకునేది, కాబట్టి నేను హ్యాండ్కి అనేది ఇలా వేసానండి. చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా నచ్చింది. కస్టమర్కి చూపించాను, అంటే వీళ్ళ వేస్తాను మేడం, కొద్దిగా బాగుంటుందని. మేడం మీరు ఎట్లా వేసినా మాకు ఓకే, మాకు నచ్చుతుంది, మీరు ట్రై చేయండి అని చెప్పారు. అందుకని వాళ్ళ బ్లౌజ్ మీద అయితే మనం ప్రయోగం చేసేసాము. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడ ఉందో అక్కడ నీట్గా అనేది నేను క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకుంటున్నాను. నా దగ్గర చిన్న సిజర్తో లేకుండా పెద్దదే అవసరానికి అనేది వేసేసండి. బ్లౌజ్ అర్జెంటు నైట్ 10 ఇచ్చేయాలి, కానీ ఇది చాలా టైం పడుతుంది. మీకు వీడియోకి ఒక హ్యాండ్కే చూపించినానండి, ఇంకో హ్యాండ్కి అనేది నేను చూపించలేదు. ఒక హ్యాండ్లోనే మేనేజ్ చేసేసి మీకు చూపిస్తున్నాను. ఇంకా సేమ్ ఒక హ్యాండ్ వేసుకుంటే ఇంకా రెండో హ్యాండ్ కూడా సేమ్ ఉంటుంది కదా, మళ్ళీ మీరు కామెంట్ అడగద్దండి 2 హ్యాండ్స్ చూపించండి. ఒక హ్యాండ్కి నేను చూపిస్తున్నాను.
చూసేయండి. మొత్తం టోటల్ అయితే డిజైన్ అయితే ఇలా వచ్చిందండి హ్యాండ్స్కి. చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా నచ్చింది. చూడండి కింద పైన సేమ్ వచ్చింది చూడండి. ఈ పింక్ కలర్ రౌండ్ అనేది ఒక్కటి మిస్ ఉంది. అంటే ఈ డిజైన్ వేరే డిజైన్ నుంచి నేను తీసుకున్నాను అండి. ఇది పైది కూడా నేను వేరే డిజైన్ నుంచి తీసుకున్నాను. చాలా పర్ఫెక్ట్ మ్యాచ్ అయిందండి. తర్వాత పైన అనేది ఇలా ఫ్లవర్స్ ఇచ్చానండి. వాళ్ళవి అనేది రౌండ్స్ ఉన్నాయి కదా, కొద్దిగా డిఫరెంట్గా ఫ్లవర్స్ ఉంటే బాగుంటుంది. ఇది కూడా నేను వేరే డిజైన్లో ఉంటే తీసుకున్నానండి హ్యాండ్కి. అంటే 3 డిజైన్స్ కలిపి ఒక హ్యాండ్గా నేను క్రియేట్ చేసుకున్నాను. ఈ ఫ్లవర్స్ అనేది చాలా బాగా వచ్చినాయి, నాకైతే బాగా నచ్చింది హ్యాండ్కి. ఇక్కడ అనేది పింక్ వేసానండి. నాకు ఇంకా గోల్డ్ లైట్ గోల్డ్ వేస్తే పెద్ద నచ్చలేదు. అందుకని పింక్ కలర్ వేస్తే బాగుంటుందనేసి నేను వేసిన. చూడండి ఇక్కడ కలర్ థ్రెడ్ వైట్ కనిపిస్తుంది చూసారా, అది నేను వేసేటప్పుడు ఏమైందంటే బాబిన్ థ్రెడ్ అనేది పైన కనిపిస్తుందండి. అందుకని దాంట్లో సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ప్లస్ మైనస్ ఉంది కదా, అక్కడ 0.6 పెట్టుకున్నాను అండి నేను. నార్మల్గా డిజైన్స్ అయితే 2.8, 2.4, 2.6 అలా పెట్టుకుంటారు కదా, నేనైతే 2.4 పెట్టానండి. తర్వాత తగ్గించుకున్నాను, అయినా కూడా అది అలాగే వచ్చింది. తర్వాత 0.6 పెట్టిన తర్వాత నీట్గా అనేది వచ్చిందండి. ఆ తర్వాత అలాగే కంటిన్యూ చేశాను. చూడండి డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. అది కూడా లాస్ట్లో ఫినిషింగ్లో నేను మళ్ళీ ఫస్ట్ నుంచి అది అనేది కంటిన్యూ చేస్తాను. మళ్ళీ మధ్యలో ఎందుకు డిస్టర్బ్ చేయాలని డిజైన్ అయితే డిస్టర్బ్ చేయలేదు. లాస్ట్లో అయిపోయే ముందర మళ్ళీ ఫస్ట్ నుంచి చేసి మళ్ళీ వేస్తుంది చూడండి. అది మనకు ఫస్ట్ వైట్ వచ్చింది కదా, ఆ వైట్ అంతా కవరప్ చేస్తుంది. చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. ఈ డిజైన్ టోటల్ అయితే ఇలా వచ్చిందని ఇంకా నేను అక్కడ కుందమ్స్ అవన్నీ పెట్టేసుకున్నానండి. ఇక్కడ అదే లైన్లో మళ్ళీ స్టోన్ లేస్ కూడా అతికించుకున్నాను. కొద్దిగా గ్రాండ్ లుక్ ఉంటుందని స్టోన్ లేస్ కూడా అతికిచ్చేసినాను. చూడండి అంతా ఇలా పింక్ అనేది వేసేసుకున్నానండి నేను. ఈ అవుట్లైన్ అనేది అంతా చూపిస్తున్నాను కదా, నీట్గా అనేది వచ్చేసింది. టోటల్ డిజైన్ అయితే ఇదండి. మొత్తం మన అవుట్లైన్ అంతా వచ్చేసి ఇది వచ్చింది. ఇంకా మన కుందమ్స్తో స్టోన్ లేస్తో అనేది హెవీ చేసేయచ్చు. నేనైతే వాళ్ళకి హెవీ చేసేసానండి. 3 డిజైన్స్ కలిపి ఒక డిజైన్గా క్రియేట్ చేసుకున్న హ్యాండ్కి. ఎక్కువ హ్యాండ్కే కదండి మనం హైలైట్ చేసేది. కాబట్టి మీకు ఈ డిజైన్ ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోల కోసం నేను ఇంకా కొత్తగా నువ్వుగా క్రియేట్ చేద్దామనుకున్నా. మీ సపోర్ట్ అయితే నాకు చాలా కావాలండి. ప్లీజ్ థ్యాంక్ యూ వాచింగ్.